సార్ ముందు రండి డాక్టర్ గారు. మేడం రావాలి. అందరికీ నమస్కారం అండి. మన కోవూరులోని చౌదరి బ్రదర్స్ HPCL పెట్రోల్ బంక్ వారు కోవూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఉచిత వైద్య సేవలు అందించడానికి మెడికల్ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సో అందుకని మేము సుధీర్ హాస్పిటల్ తరఫున నేను డాక్టర్ ధీరజ్ అండి, న్యూరో సర్జన్ని, మేడము డాక్టర్ నాగమాణిక్యం గారు లాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్, అలాగే ఆర్థోపెడిషియన్ డాక్టర్ గౌతమ్ గారు, మేమందరం ఈ మెడికల్ క్యాంప్ని వీళ్ళ పెట్రోల్ బంక్ ఆవరణలో నిర్వహిస్తున్నాము. ఈ కోవూరు పరిసర ప్రాంతాలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ఈ ఆదివారం ఆగస్టు 10వ తారీఖున ఈ క్యాంప్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి వైద్య ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం, షుగరు, బీపీలు ఇలాంటి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఏదైనా వాళ్ళ సమస్యలు ఉన్నా తలనొప్పి, మెడ నొప్పి, నరాల నొప్పులు కానీ, పొట్టల నొప్పి కానీ, ఆర్థోపెడిక్ సమస్యలు, కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి ఉన్నా వాటికి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటిని రాకుండా చేయొచ్చు, షుగరు, బీపీ తదితర వ్యాధులు కూడా రాకుండా ఉండడానికి ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి, ఇవన్నీ చెప్పడం, జనాలు అవగాహన కల్పించడం. అలాగే ఈ క్యాంప్లో మేము ఉచితంగా వైద్య మందులు కూడా అందిస్తున్నాము అండ్ టెస్టులు కూడా, బేసిక్ టెస్ట్, హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, బీపీ తదితర పరీక్షలు కూడా వాళ్ళకి ఉచితంగా నిర్వహణ చేస్తున్నాం. అలాగే ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళు వైద్య సేవలు అందుకున్న వాళ్ళకి తర్వాత ఫర్దర్గా ఎటువంటి మెడికల్ అటెన్షన్ వైద్యం కావాలన్నా కూడా తక్కువ ధరలకే డిస్కౌంట్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఈ క్యాంప్ మనం నిర్వహిస్తున్నాం. ఈ ఆవరణ మనకి ఇచ్చి ఈ క్యాంప్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి మనకు అవకాశం కల్పించిన చౌదరి బ్రదర్స్ గారికి, వాళ్ళిద్దరికీ ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు మా సుధీర్ హాస్పిటల్ తరఫున తెలియజేస్తున్నాం. 4 times పెట్టడం జరిగింది, అంటే ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల ముందు పెట్టడం జరిగింది. సో ఈసారి ఈ డాక్టర్ గారి సుధీర్ హాస్పిటల్ ధీరజ్ గారు ప్లస్ గౌతమ్ గారు, మేడం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్లస్ వీళ్ళంతా యంగ్స్టర్స్, వీళ్ళకి సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలనేది కూడా చాలా అభినందనీయం. నవేడేస్ మనం చూస్తూ ఉంటే ఏ డాక్టర్ కానీ ఎంత సంపాదించాలనే ఎక్కువ ఇంటెన్షన్ ఉంది, కానీ సేవాభావంతో వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్ది మందిలో ఈ యంగ్ జనరేషన్లో ఈ డాక్టర్ ఉండడంగా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. సో ఇట్లాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా వాళ్ళు చేసి ప్రజలకు సేవ చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ఈ డాక్టర్ గారికి, సుధీర్ హాస్పిటల్ గారికి, డాక్టర్ గౌతమ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఇదే మెడికల్ క్యాంప్స్ ఫ్యూచర్లో కూడా ఇంకా పెట్టాలని నిశ్చయించి కంటిన్యూ ఇయర్కి ఒకసారి పెడతామని చెప్పని ఐ డాక్టరు అన్ని రకాల డాక్టర్లు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రజానికానికి ఏదో నా వంతు సాయంగా కొద్దిగా మెడికల్ క్యాంప్స్ పెట్టి నేను కూడా ఏదో కొద్దిగా సర్వీస్ మోటార్లో కూడా చేద్దామని మళ్ళీ రీఆర్గనైజ్ చేద్దామని కూడా నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారందరికీ నా కృతజ్ఞతలు.